యుగాంతం తప్పదా? బాబా వంగా జోస్యం నిజం కాబోతుందా అంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. జపాన్లో ఈరోజు తెల్లవారుజామున నేను ఈ వార్త చెప్పే సమయానికి ఎగ్జాక్ట్గా అక్కడ ఆల్రెడీ ఒక భూకంపం సంభవించింది. సుమారుగా 5.5 నమోదైంది. రెండు కళ్ళు లేని ప్రపంచ ప్రసిద్ధ జ్ఞాని బాబా వంగా బల్గేరియా దేశం 1966లో చనిపోయింది. ఆమె బ్రతికి ఉన్న రోజుల్లో ఏ వ్యక్తి అయితే తన వద్ద ఆశ్రయిస్తాడో అతనికి జోష్యం చెప్తుండేది. ఆమె వద్దకు ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు ఆమె వద్దకు వచ్చి భవిష్యత్తు అడిగేవారు, చెప్పించుకునేవారు. 1989లో చెప్పింది ట్విన్ టవర్స్ పై 2 విమానాలతో దాడి జరుగుద్ది, వేలాది మంది చనిపోతారని చెప్పిందట. అలా జరిగింది. అలాగే సునామీ గూర్చి, ప్రపంచ భవిష్యత్ గూర్చి చెప్పిందట. మంచు కొండలు కరుగుతాయని, అగ్నిపర్వతాలు బుసలు కొడతాయని, అమెరికా అధ్యక్షుడు నల్లవాడవుతాడని, వాడే చివరి ప్రెసిడెంట్ అవుతాడని. కానీ అతని తర్వాత ట్రంప్ అయ్యాడు కదా. 2130 కల్లా భూమిపై ఒక్క జీవి ఉండదట. అంగారక గ్రహంపై యుద్ధం జరుగుతుందట. ప్రజలు మరో సూర్య కుటుంబంలోనికి వెళ్తారట. నా ప్రియా సోదరి సోదరులారా, దేవుడు ఒక్కడే, ఆయనే భవిష్యత్ జ్ఞాని. ఈ భవిష్యత్తు చెప్పేవారంతా కూడా సైకోగాళ్ళు, మతి స్థిమితం లేని వాళ్ళు. భవిష్యత్ జ్ఞాని దేవుడే. బైబిల్ గ్రంథం డానియేల్ గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ కలిగి తెలియజేశాడు భవిష్యత్ గురించి డానియేల్ అనే ప్రవక్త. దేవుని మాటలు ఇప్పటికీ అన్ని నెరవేరాయి. డానియేల్ గ్రంథంలో చెప్పినట్టుగా డానియేల్ గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఉన్న మాటలను మీరు పరిశీలన చేయండి. ఇప్పటికీ అన్ని నెరవేరాయి, ఒక్కటే నెరవేరాలి, యేసుక్రీస్తు రెండవసారి వచ్చే విషయం. యేసు వచ్చి దేవుని రాజ్యం స్థాపిస్తారు.